In this session, we will discuss about EF card rules. ఈఎఫ్ కార్డ్ అనేటువంటి సైంటిస్టే మనకి రిలేషనల్ డేటా మోడల్ని డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఈయన ఒక డేటాబేస్ని అంటే డిబిఎంఎస్ని ఆర్డిబిఎంఎస్ కింద చేయడానికి లేదా ఆర్డిబిఎంఎస్ అనడానికి 12 రూల్స్ని డిఫైన్ చేశారనమాట. సో ఒక డేటాబేస్ని రిలేషనల్ డేటాబేస్ అనాలి అంటే కనుక 12 రూల్స్ ఉన్నాయి. ఆ 12 రూల్స్ ఫాలో అయ్యేటువంటి దాన్ని రిలేషనల్ డేటాబేస్ అని చెప్పేసి అనడం అనమాట. సో ఇందులో ఇప్పటికీ కూడా ఒరాకిల్ డేటాబేస్ ఏదైతే ఉందో అది 8.5 రూల్స్ని సాటిస్ఫై చేసింది తప్ప, అంటే అంత 12 రూల్స్ని సాటిస్ఫై చేసేటువంటి డిబిఎంఎస్ ఏదీ లేదు. ఒరాకిల్ కూడా 8.5 రూల్స్ని మాత్రమే సాటిస్ఫై చేయడం జరిగిందనమాట. సో 12 రూల్స్ ఏంటనేది ఒక్కొక్కటి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే రూల్ 1, ఇన్ఫర్మేషన్ రూల్. ఇన్ఫర్మేషన్ రూల్లో మనం డేటాబేస్లో ఎంటర్ చేసే డేటా ఎలా ఉండాలంటే టేబుల్స్ ఫార్మేట్లో, రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో ఉండాలి. దాన్ని ఇన్ఫర్మేషన్ రూల్ 1 అన్నాం. సో ఇందులో టేబుల్స్లో అంటే డేటా అంతా కూడా రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. ఈ రోస్ అండ్ కాలమ్స్లో డేటాని మనం డిఫైన్ చేసుకోవాలి 2 డైమెన్షనల్ అరేస్ కింద. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ ఇన్ఫర్మేషన్ రూల్. అంటే మనం ఏదైనా ఒక డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అట్రిబ్యూట్స్, టపుల్స్ ఫార్మేట్లో ఉండి తీరాలి. అలా ఫస్ట్ రూల్ 1 ఇన్ఫర్మేషన్ రూల్ అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా తర్వాతది రూల్ 2 గ్యారంటీడ్ యాక్సెస్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకునేటప్పుడు ఏ టేబుల్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆ టేబుల్కి కీ ఫీల్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్నే ప్రైమరీ కీ అంటాం. ఓకే, ఒక టేబుల్లో రికార్డ్స్ని యాక్సెస్ చేసేటప్పుడు మనం కీ ఫీల్డ్ ఆధారంగా యాక్సెబిలిటీ చేస్తాం. ఎందుకు అంటే సాధారణంగా ఒక ఫామ్లో డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు పైన ఏదో అడుగుతుంది, ఎంటర్ యువర్ ఐడి అని అడుగుతుంది. మనం ఫామ్లో ఆ ఐడి ఇచ్చిన తర్వాత ఐడిని బట్టి సిస్టంలోకి అంటే డేటాబేస్లోకి వెళ్ళి ఐడికి కరస్పాండింగ్గా ఉండేటువంటి మిగతా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిట్రీవ్ చేస్తుంది. కాబట్టి ప్రతి టేబుల్కి కూడా మనకి ఆ టేబుల్లో ప్రైమరీ కీ ఫీల్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. అంటే యాక్సెసింగ్ చేసేటప్పుడు టేబుల్ నేమ్, ప్రైమరీ కీ ఫీల్డ్ నేమ్ అని చెప్పి యాక్సెస్ చేస్తాం అనమాట. కాబట్టి గ్యారంటీడ్ యాక్సెస్ మీన్స్ ఎవ్రీ టేబుల్ మస్ట్ హ్యావ్ ఏ కీ ఫీల్డ్ దట్ ఈస్ ఎ ప్రైమరీ కీ. సో వెన్ వీ యాక్సెసింగ్ పర్టికులర్ డేటా, టేబుల్ నేమ్ కరస్పాండింగ్గా ఉండేటువంటి ప్రైమరీ కీని బట్టి ఆ టేబుల్లో ఉండేటువంటి డేటాని యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫంక్షనల్ డిపెండెన్సీ కాన్సెప్ట్లో చెప్పేటప్పుడు మనకి టేబుల్లో n నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండేటప్పుడు n-1 నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ వచ్చి ఒక ఫీల్డ్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి ఈ ఫీల్డ్ మీద ఏదైతే డిపెండ్ అవుతున్నాయో ఆ డిపెండెన్స్ అన్నీ కూడా ఈ ఫీల్డ్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు దీన్ని ఏమో కీ ఫీల్డ్ అన్నాం, ఈ డిపెండెన్సీ నాన్ కీ ఫీల్డ్స్ అన్నాం. ఓకే, సో ఖచ్చితంగా ఏ టేబుల్ తీసుకున్నా సరే ప్రైమరీ టేబుల్స్ ప్రతిదానికి కూడా ప్రైమరీ కీ ఉండి తీరాలి. ఆ టేబుల్ నేమో ప్రైమరీ కీని బట్టి ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంటుంది. దిస్ ఈజ్ అండర్ రూల్ 2. అండ్ తర్వాతది రూల్ 3 సిస్టమేటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్. నల్ ఎంటర్ చేయవలసిన పరిస్థితి వస్తే ప్రైమరీ కీ ఫీల్డ్ కింద మనం చేసినటువంటి ఫీల్డ్కి నల్ వాల్యూ ఎంటర్ చేయడం కుదరదు. ఎందుకంటే ప్రైమరీ కీ అంటే ఏం చెప్పాం, యూనిక్నెస్ అండ్ నాట్ నల్. సో నల్ అనేటువంటి దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మీన్స్ ఒకటే వాల్యూ ఉండాలి. నల్ వాల్యూ ఉంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ నల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి కుదరదు అనమాట. అందులోనూ ప్రైమరీకి అయితే అసలు నల్ వాల్యూ ఎంటర్ చేయడానికి వీలే అవ్వదు. ఖచ్చితంగా టేబుల్లో n నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండేటప్పుడు ఆ n నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్లోనూ కూడా డేటాని ఎంటీగా వదలడానికి లేదు. ఖచ్చితంగా ఏదో డేటా ఎంటర్ చేసి తీరాలన్నమాట. దాన్ని మనం సిస్టమేటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్కి అని చెప్తాం. సో నల్ మీన్స్ ఎంటీ వాల్యూ, ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయాలన్నమాట. సో అందు గురించి యూనిక్నెస్ అండ్ నాట్ నల్ ప్రాపర్టీని కలిపి మనం ప్రైమరీగా అంటాం. ఎక్కువగా కీ ఫీల్డ్స్కి ఎట్టి పరిస్థితుల్లో నల్ వాల్యూస్ ఉండకూడదు. ఎందుకంటే మిగిలిన అన్ని ఫీల్డ్స్ని రిఫర్ చేసేది ఎవరు, కీ ఫీల్డే కదా. నాకు హాల్ టికెట్ నెంబర్ లేదని నాకు ఇవ్వలేదండి అంటే కుదరదు. ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్కి కూడా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఇదే కీ ఫీల్డ్ని బేస్ చేసుకుని మిగిలిన అన్ని ఫీల్డ్స్ కూడా యాక్సెసిబిలిటీ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫీల్డ్లో డేటా ఎంటర్ చేసి తీరాలి. సో ఇట్ షుడ్ నాట్ బి null, it should be not null. That is rule 3. And the next one is rule 4, active online catalog. యూజర్స్ ఎవరైతే అవైలబిలిటీ ఉండేటువంటి యూజర్స్ ఉన్నారో
వాళ్ళని డేటా యాక్సెస్ చేసుకునేటప్పుడు మెటా డేటా కూడా, మెటా డేటా అంటే ఏం చెప్పుకున్నాం, డేటా డిక్షనరీ అంటే డేటా అబౌట్ డేటా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ మెటా డేటా. సో ఆ మెటా డేటా కూడా ఇదే ఫార్మేట్లో యూజర్కి అవైలబిలిటీగా ఉండాలి. యూజరు టేబుల్స్లో డేటా యాక్సెస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలిగేలాగా మెటా డేటా కూడా అవైలబిలిటీ ఉండేలాగా చూడాలి. మనకి డేటాబేస్లో ఆర్డీబీఎంఎస్లో మనకి డీడీఎల్, డిఎంఎల్, డిసిఎల్ అనే కమాండ్స్ వస్తాయి. డీడీఎల్ కమాండ్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటాం వాటిని. దాంట్లో టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్కి కన్స్ట్రెంట్స్ ఎలా అప్లై చేయాలి, మనం టేబుల్లో ఉండే ఫీల్డ్ నేమ్స్ కానీ, తర్వాత ఫీల్డ్ నేమ్స్ కరస్పాండింగ్ ఉండే డేటా టైప్స్ కానీ, వాటి మీద అప్లై చేసే కన్స్ట్రెంట్స్ అంటే ప్రైమరీకి, ఫారెన్కి, యూనిక్, నాట్నల్, వీటిలన్నింటినీ కూడా మనం డేటా డిక్షనరీ అంటాం. కొన్ని సందర్భాల్లో మనకి స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాం, స్టూడెంట్ నెంబర్ యాక్చువల్గా సైజు 4 అని ఇచ్చాం, స్టూడెంట్ నెంబర్ 4 దాటేసి 5 నెంబర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం, స్ట్రక్చర్లో చేంజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. సో యూజర్ ఏం చేస్తాడు, డేటా స్ట్రక్చర్లోకి వెళ్ళి ఆ స్ట్రక్చర్లో ఉండే డేటా టైప్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రైమరీకి డిజేబుల్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రైమరీకి యాడ్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంటుంది. చెక్ కన్స్టెంట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే స్ట్రక్చర్ మీద మనం మాడిఫికేషన్ చేస్తాం, స్ట్రక్చర్ మీద అప్డేటేషన్ చేస్తాం. సో స్ట్రక్చర్ కూడా డేటాతో పాటుగా అవైలబిలిటీ ఉండాలి. స్ట్రక్చర్ అంటే మెటా డేటా. సో డేటాతో పాటుగా మెటా డేటా కూడా యూజర్కి అవైలబిలిటీ ఇవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఆన్లైన్ క్యాటలాగ్. ఓకే, రూల్ 5, పవర్ఫుల్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఆ స్ట్రక్చర్లో ఆల్టరేషన్స్, మోడిఫికేషన్స్ చేసుకోవడానికి, నెక్స్ట్ డేటా ఇన్సర్ట్ చేసుకోవడానికి, డేటా రిట్రీవ్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండి తీరాలి డేటాబేస్కి. ఉదాహరణకి మనకి ఆర్డీబీఎంఎస్లో ఎస్క్యూఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దీని స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ కమాండ్స్. మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా కొన్ని రకాల కమాండ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కమాండ్స్ ఉపయోగించి డేటాబేస్ యొక్క స్ట్రక్చర్స్ని మనం ఆల్టరేషన్స్ హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అంటే టేబుల్స్ క్రియేట్ చేయడం ఎలాగా, టేబుల్స్లోకి మనం డేటా ఎంటర్ చేయడం ఎలాగా, స్ట్రక్చర్లో ఆల్టరేషన్స్ ఎలా చేయడం ఎలాగా, కన్స్ట్రెంట్స్ని మనం అప్డేట్ చేయడం ఎలాగా, ఇలాంటివన్నీ కూడా ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా సపోర్ట్ చేయాలి. అంటే టేబుల్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఒక ప్రాపర్ లాంగ్వేజ్ ఉండి తీరాలి. ఒరాకిల్ తీసుకున్నాం అనుకోండి, ఒరాకిల్ని ఆర్డీబీఎంఎస్ అన్నారు. ఎందుకు అన్నారంటే అది ఎస్క్యూఎల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. అలాగే ఏదైనా ఒక డేటాబేస్ని, అంటే రూల్ 5 ప్రకారం ఒక డేటాబేస్ని ఆర్డీబీఎంఎస్ అనాలంటే ఇట్ షుడ్ హ్యావ్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. అంటే అక్కడ టేబుల్స్ క్రియేట్ చేయడానికి, టేబుల్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ కమాండ్స్ అది ప్రొవైడ్ చేయగలగాలి. అలాగే ఒరాకిల్ అనేటువంటి దాన్ని తీసుకుంటే మనకి ఎస్క్యూఎల్ ప్రొవైడ్ చేసింది అనమాట. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటి ల్యాబ్ చేసేది అది ఎస్క్యూఎల్ కమాండ్సే. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కమాండ్స్ ఉపయోగించి మనం దాంట్లో టేబుల్స్ని క్రియేట్ చేయడం, టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయడం, క్వరీస్ని రిట్రీవ్ చేయడం చేస్తుంటాం అనమాట. కాబట్టి దట్ ఈస్ రూల్ 5. 1, డేటాబేస్ షుడ్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ వెల్ డిఫైన్డ్ లాంగ్వేజ్. అంటే ఒక ప్రాపర్ కమాండ్స్ సెట్ మనకి ఇవ్వాలన్నమాట హ్యాండిల్ చేసుకోవడం కోసం. ఇంకా తర్వాతది వ్యూ అప్డేషన్ రూల్స్. సో ఎనీ లెవెల్లో టేబుల్స్ని, వ్యూస్ ఆర్ నథింగ్ బట్ వ్యూస్ అనేటువంటి కూడా టేబుల్స్ లాంటివి. సో అప్డేటబుల్గా యూజరు ఈజీ వేలో అప్డేట్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట ఖచ్చితంగా ఎనీ లెవెల్లో. కాబట్టి ఈ వ్యూ అప్డేటేషన్ రూల్ ప్రకారం ఏవైతే మనకి టేబుల్స్ ప్రొవైడ్ చేయబడతాయో ఆ టేబుల్స్ ఈజీ అప్డేటబుల్, ఎనీ లెవెల్ ఆఫ్ యూజర్ ఈజీగా అప్డేట్ చేసుకునే విధంగా ఉండి తీరాలి. దట్ ఈస్ రూల్ 6. వ్యూస్ మస్ట్ బి అప్డేటెడ్ ఎట్ ఎనీ లెవెల్ బై ద యూజర్. దట్ ఈస్ రూల్ 6. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రూల్ 7, రిలేషనల్ లెవెల్ ఆపరేషన్. సో ఇక్కడ టేబుల్స్ని మనకి డేటా ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ కమాండ్, డేటాని ఏదైనా డిలీట్ చేయడానికి డిలీట్ కమాండ్, ఇలాగా డిడిఎల్, డిఎంఎల్ కమాండ్స్ మనం ప్రొవైడ్ చేయబడతాయి. అంతేకాకుండా డేటా రిట్రీవ్ చేయడానికి కూడా వెరైటీ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. దానికే మనకి సెట్ రిలేషన్ ఆపరేటర్స్ అని చెప్పేసి, తర్వాత మళ్ళీ జాయింట్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట. అలాంటివి మనకి ఈ రిలేషనల్ టేబుల్లో రిలేషనల్ డేటాబేస్ని ప్రొవైడ్ చేసి తీరాలి. కొన్ని సందర్భాల్లో ఒక టేబుల్ నుంచి మాత్రమే మనం డేటా రిట్రీవ్ చేయడం ఈజీగా చేసేయచ్చు. ఏదో సెలెక్ట్ క్వరీ రాసేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనగానే
ఎంప్లాయ్ టేబుల్లో ఉండేటువంటి మొత్తం రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఒక కొత్త అవుట్పుట్ ఎలాంటిది రావాలంటే 2-3 టేబుల్స్లో ఉండేటువంటి కీ కాంబినేషన్స్ అంటే ఫీల్డ్ కాంబినేషన్స్ నుంచి ఒక కొత్త రిలేషన్ సృష్టించాలి. దానికి మనకి ఎస్క్యూఎల్ అయితే రిలేషన్ సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ సెట్ ఆపరేటర్స్ లాంటి టూల్స్ టెక్నిక్ని ఉపయోగించి కాంబినేషన్ ఆఫ్ రికార్డ్స్ అనమాట అంతా మొత్తం టేబుల్లోంచి డేటా అంతా కూడా తీసుకురాక లేకుండా సెట్ ఆపరేషన్స్ ఉపయోగించి వీ కెన్ ప్రొడ్యూస్ ఏ న్యూ రిలేషన్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. అంటే రకరకాల రికార్డ్ కాంబినేషన్స్ ద్వారా న్యూ రికార్డ్స్ని సృష్టించవచ్చు అనమాట. సెట్ రిలేషన్ ఆపరేటర్స్లో అది ఒకటి ఉంది, రిలేషన్ సెట్ ఆపరేటర్స్ అంటాం. అదే జాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, టేబుల్ 1 టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ 1 ఉండే ఒక ఫీల్డ్ని టేబుల్ 2లో ఉండేటువంటి ఇంకో ఫీల్డ్ని తీసుకొచ్చి ఒక కొత్త రిలేషన్ సృష్టిస్తాం. ఇది మామూలుగా కుదరదు. జాయిన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మాత్రమే మనం ఒక కొత్త టేబుల్ కాంబినేషన్ సృష్టిస్తాం. ఆ టేబుల్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? టేబుల్ 1లో ఉండేటువంటి ఒక ఫీల్డ్, టేబుల్ 2లో ఉండేటువంటి ఒక ఫీల్డ్. సో కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ మనకి ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. కాంబినేషన్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మనం ఒక కొత్త టేబుల్ సృష్టించవచ్చు అనమాట. అది సెట్ ఆపరేషన్స్. ఓకే, సో ఆ న్యూ రిలేషన్లో ఏం జరుగుతుందంటే 2 వేరు వేరు టేబుల్లో ఉండే రికార్డులు బయటకు వస్తే సెట్ రిలేషన్ ఆపరేటర్స్ అవుతాయి. 2 వేరు వేరు టేబుల్లో ఉండేటువంటి ఫీల్డ్ బయటకు వచ్చి కొత్త రిలేషన్ సృష్టించాయి అనుకోండి, దాన్ని జాయిన్స్ అంటాం. ఇప్పుడు టేబుల్ 1 ఉంది, టేబుల్ 2 ఉంది. టేబుల్ 2లో టేబుల్ 1లో ఉండే కొన్ని రికార్డులు, టేబుల్ 2లో ఉండే కొన్ని రికార్డులు తీసుకొచ్చి ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసాం. అది సెట్ రిలేషన్ ఆపరేటర్ ద్వారా చేస్తాం. మరి జాయిన్స్ ద్వారా టేబుల్ 1లో ఉండేటువంటి కొన్ని ఫీల్డ్స్, టేబుల్ 2లో ఉండే కొన్ని ఫీల్డ్స్ తీసుకొచ్చి టేబుల్ 3 క్రియేట్ చేస్తాం. అది జాయిన్స్ ద్వారా అవుతుంది అనమాట. అలాంటి టెక్నిక్స్ని టూల్స్ని ప్రొవైడ్ చేయగలగాలి. దట్ ఈస్ రూల్ 7. మనకు ఒరాకిల్లో సెట్ రిలేషన్ ఆపరేటర్స్ అని చెప్పేసి, జాయిన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అది ప్రొవైడ్ చేసింది అలాంటివి. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటంటే రూల్ 8, ఫిజికల్ డేటా డిపెండెన్సీ. నేను టేబుల్ క్రియేట్ చేశాను, ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాను. ఆ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దీని మీద ఆధారపడినటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్, ప్రొసీజర్స్ ఉంటాయి కదా. మనం డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇది స్ట్రక్చరల్ డిపెండెన్సీ, తర్వాత మళ్ళీ ఇన్ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఇన్ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక టేబుల్లో మామూలుగా అయితే మనం ఫీల్డ్ని యాడ్ చేయాలంటే కనుక, అంటే స్ట్రక్చర్లో మాడిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసి మాడిఫికేషన్ చేసిన దాంట్లో పెట్టి దాన్ని సేవ్ చేయాల్సి వచ్చేది. ఉన్నదాన్ని అలా సేవ్ చేయడం అంటే మాడిఫికేషన్ చేయడం కుదరదు అనమాట. సో ఓపెన్స్ ఏ న్యూ రికార్డ్ అంటే ఇప్పుడు ఇందులో ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసి దీంట్లో ఉండే రికార్డులన్నీ దాంట్లో పెట్టి దాన్ని సేవ్ చేయమన్నాడు. రికార్డులు ఉండగా దాన్ని చేయడం, ఆల్టరేషన్ చేయడం అనేది కుదరదని చెప్పాడు అనమాట. కానీ ఇక్కడ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక టేబుల్లో ఫీల్డ్ని యాడ్ చేసినా డిలీట్ చేసినా సరే దీని మీద ఆధారపడినటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఈ ఎంప్లాయీ టేబుల్ మీద ఫామ్ 1 ఉంది, ఫామ్ 2 ఉంది, లేదా ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2 ఉంది. సో ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2 ఉంది. సో ఎంప్లాయీ టేబుల్ యొక్క స్ట్రక్చర్లో నేను ఆ ఫీల్డ్ని యాడ్ చేశాను, కొత్త ఫీల్డ్ని యాడ్ చేసినా సరే ఈ ప్రొసీజర్స్లో ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. సో అంతకుముందు ఎంప్లాయీ టేబుల్ అది ఎలా యాక్సెస్ చేసుకోగలిగాయో ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2, ఇప్పుడు కూడా అంతే ఫ్లెక్సిబుల్గా ఈజీగా యాక్సెస్ చేసుకోగలగాలన్నమాట. స్ట్రక్చర్లో ఎటువంటి మనకి స్ట్రక్చర్ డిపెండెన్సీ, తర్వాత డేటా డిపెండెన్సీ చెప్పుకున్నాం కదా. స్ట్రక్చరల్ డిపెండెన్సీ అంటేనే ఫిజికల్ డేటా డిపెండెన్సీ అనమాట. సో స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ డిబిఎంఎస్లో ఉంది కదా. సో అదే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అవుతుంది అనమాట. అంటే ఒక స్ట్రక్చర్లో ఒక ఫీల్డ్ని యాడ్ చేసి డిలీట్ చేసినా సరే ఆ స్ట్రక్చర్ని ఉపయోగించుకున్నటువంటి ఏవైతే ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఫామ్స్ కానీ ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవ్వకూడదు. అంటే అంతకుముందు వాటిని ఆ స్ట్రక్చర్ని ఎలా ఉపయోగించుకుందో ఇప్పుడు కూడా అలాగే ఉపయోగించుకోగలగనమాట. దీని మీద ఆధారపడినటువంటి ప్రొసీజర్స్ అవిను. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అవుతుంది. సో ఒక డిబిఎంఎస్ని ఆర్డిబిఎంఎస్ అనాలి అంటే కనుక రూల్ 8 ప్రకారం అందులో ఉండేటువంటి టేబుల్ యొక్క స్ట్రక్చర్లో మాడిఫికేషన్ చేసినా దీని మీద ఆధారపడినటువంటి ఏవైతే అడాక్ క్వరీస్ కానీ లేకపోతే ఇంకొక ప్రొసీజర్స్ కానీ లేకపోతే ట్రిగ్గర్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ బేస్ చేసుకున్నవన్నీ కూడా ఎటువంటి మార్పు చేయక్కర్లేకుండా అంతకుముందే ఎలా యాక్సెస్ చేసామో స్ట్రక్చర్లో మాడిఫికేషన్ చేసినప్పుడు కూడా. స్ట్రక్చర్ మాడిఫికేషన్ అంటే అర్థం ఏంటి? యాడింగ్ ఆఫ్ న్యూ ఫీల్డ్, ఒక ఫీల్డ్ని యాడ్ చేయడం కానీ ఉన్న ఫీల్డ్ని డిలీట్ చేయడం కానీ స్ట్రక్చరల్ మాడిఫికేషన్ అంటాం. అలా మాడిఫికేషన్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ వాటి మీద పడకుండా అవి యాజ్ యూజువల్గా యాక్సెస్ చేసుకోగలిగితే అప్పుడు దాన్ని ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రూల్ 9,
లాజికల్ డేటా ఇండిపెండెన్స్. స్ట్రక్చర్లో ఉండేటువంటి అట్రిబ్యూట్స్ యొక్క డేటా టైప్స్ మార్చడం చెప్పాం. దాన్ని డేటా డిపెండెన్సీ అన్నాం. డేటా ఇండిపెండెన్సీయే లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అనమాట. అదే స్ట్రక్చరల్ ఇండిపెండెన్సీయే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అవుతుంది అనమాట. సో లాజికల్ డేటా ఇండిపెండెన్స్కి వచ్చేసరికి ఒక ఫీల్డ్ యొక్క డేటా టైప్ను మార్చినా సరే, సిలో చూడండి స్ట్రక్చర్స్ ఏదైనా డేటా టైప్ మార్చామనుకోండి, దానికి కరస్పాండింగ్గా ఉండేటువంటి ప్రొసీజర్స్లో కూడా ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే కంట్రోల్ స్ట్రింగ్స్ అవి మారిపోతాయి కాబట్టి. కానీ ఇక్కడ ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్లో ఉండేటువంటి ఫీల్డ్ యొక్క డేటా టైప్స్ చేంజ్ చేసినా సరే, ఆ దాని మీద ఆధారపడినటువంటి ఏవైతే ప్రొసీజర్స్ కానీ తర్వాత ఫామ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయో అవి మారకూడదు అనమాట. వాటిలో చేంజెస్ చేయక్కర్లేకుండా ఈజీగా యాక్సెస్ చేసుకోగలిగితే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటాం. అంటే ఆ స్ట్రక్చర్ మీద ఆధారపడినటువంటి ఇవి ఎటువంటి మోడిఫికేషన్ చేసుకోక్కర్లేకుండా స్ట్రక్చర్లో డేటా టైప్స్ అంటే అట్రిబ్యూట్స్ యొక్క డేటా టైప్స్ని మోడిఫికేషన్ చేసినా సరే, దీని మీద ఆధారపడినటువంటి ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఫంక్షన్స్ కానీ మోడిఫికేషన్ చేయక్కర్లేకుండానే ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాయి. అంటే యాజ్ యూజువల్గానే యాక్సెస్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటాం. డిపెండెన్సీ అంటే స్ట్రక్చర్లో మోడిఫికేషన్ చేసామనుకో, దాని మీద ఆధారపడినటువంటి ప్రొసీజర్స్లో కూడా ఫామ్స్లో కూడా మనం మోడిఫికేషన్ చేయాలి. అది డిపెండెన్సీ అవుతుంది. సో వన్ DBMS మస్ట్ బి ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. whenever structure is changed, it could not be affected by or it could not affect the application programs. దీని మీద ఆధారపడేటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు, అవి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో దిస్ ఈజ్ రూల్ 9. రూల్ 10 ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్. ఒక టేబుల్ని వేరే అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి యాక్సెస్ చేసేటప్పుడు సాధారణంగా కోడింగ్లో రాసేటప్పుడు మనం కండిషన్ చెకింగ్ అది చేస్తుంటాం. అంటే నేను ఒక 4-5 స్టూడెంట్ నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు, అంటే ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పటి నుంచే తర్వాత స్టూడెంట్ నెంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ లూప్ ఉపయోగించో వైల్ లూప్ ఉపయోగించో అంతకు ముందు ఉండేటువంటి రికార్డ్స్ సేమ్ రికార్డ్ ఉండేటువంటి ఉందా లేదా అని చెక్ చేసుకుంటా. డూప్లికేషన్ అనమాట. ఇప్పుడు నేను స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని అడుగుతుంది. అడిగినప్పుడు 1001 అని ఇచ్చాను. ఈ ఫర్ లూప్లో ఏం చేస్తానంటే 1001 అనేది అంతకు ముందు ఉండే రికార్డులో ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇది మీరు అప్లికేషన్ ప్రోగ్రామ్ రాసేది. అలా కాకుండా ఒక నార్మల్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ని ఎప్పుడన్నారంటే ఈ రూల్ 10 ప్రకారం ఖచ్చితంగా అది ఇండివిజువల్గా కన్స్ట్రైంట్స్ని మెయింటైన్ చేయాలి. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ప్రైమరీకి తర్వాత ఫారెన్కి చెక్, ప్రైమరీకి ఫారెన్కి చెక్ కన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్లో మనం ఎక్కడో యూనిక్నెస్ని మెయింటైన్ చేయడం జరుగుతుందా లేదా అని చెక్ చేయడం కాకుండా బేసికల్గా డేటాబేస్లో ఉండేటువంటి కీ ఫీల్డ్స్కే మనం కన్స్టెంట్ని అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా ఒక ఫీల్డ్ని ప్రైమరీకి చేసాం అనుకోండి, నువ్వు కోడ్లోకి వెళ్ళి లాజిక్ ద్వారా మనం చెకింగ్లు చేయక్కర్లే. ఇక్కడే ఆ ఫీల్డ్కి ప్రైమరీకి కన్స్టెంట్ ఉంది కాబట్టి అది యూనిక్నెస్ నాట్ నల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్స్లోనే కన్స్టెంట్స్ని అప్లై చేయాలి. రెండోది ఫారెన్కి, నువ్వు కోడ్లో ఒకటి అటెండెన్స్ ఎంటర్ చేస్తున్నావు, ఎంటర్ చేసి ప్రతిసారి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అన్నప్పుడు ఏ ఫర్ లూపో లేకపోతే ఇఫ్ కండిషన్ ఉపయోగించి ఈ స్టూడెంట్ నెంబరు స్టూడెంట్ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేయడం అనేది ఈ అప్లికేషన్ ప్రోగ్రాంలో చెక్ చేస్తాం. అలా చేయక్కర్లేకుండా ఈ పర్టికులర్ ఫీల్డ్కి ఫారెన్కి కన్స్ట్రెయింట్ అని DBMSలోనే అప్లై చేశారనుకోండి, ఇది ఎందులోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది? అటెండెన్స్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ నెంబరు స్టూడెంట్ టేబుల్లో ఉండే స్టూడెంట్ నెంబర్తో చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒక టేబుల్ మీద ఆధారపడినటువంటి అప్లికేషన్ ప్రోగ్రాంలోనూ కండిషన్లు ఉపయోగించి ఈ రూల్స్ని వాటిని చెకింగ్ చేయకుండానే టేబులే ఇండివిజువల్గా కొన్ని రూల్స్ని మెయింటైన్ చేయాలి, కన్స్ట్రెయింట్స్ని మెయింటైన్ చేయాలి. అవే ప్రైమరీకి ఫారెన్కి చెక్ కన్స్ట్రెయింట్స్. ఒక స్టూడెంట్కి సంబంధించి మీరు గ్రేడ్లో లేకపోతే మ్యాక్సిమం మార్క్స్ ఎంటర్ చేస్తున్నారు టోటల్స్. సో సాధారణంగా ఒక 6 సబ్జెక్టులు మీరు ఎగ్జామ్ పెట్టారు అంటే అతనికి వచ్చే మార్కులు మ్యాక్సిమం 600 అవుతాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 100 మార్కులు వచ్చేసినా సరే అతనికి వచ్చే మార్కులు మ్యాక్సిమం 600 అవుతాయి. 600 దాటి మనం మార్కులు ఎంటర్ చేయకూడదు. దాన్ని చెక్ కన్స్ట్రెయింట్ అంటాం.
అదేవిధంగా ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక స్టూడెంట్ 100 మార్కులు మ్యాక్సిమం తెచ్చుకోగలుగుతాడు, 101 మార్కులు ఇవ్వకూడదు. సో 0 to 100 అనేటువంటిది రేంజ్ అనమాట. దాన్ని చెక్ కన్స్ట్రెంట్స్ అంటాం. ఇది డిబిఎంఎస్లోనే ఫీల్డ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే కొన్ని రకాల కన్స్ట్రెంట్స్ అంటే రూల్స్ రిస్ట్రిక్షన్స్ని ప్రోగ్రాముల ద్వారా కాకుండా ఇండివిజువల్గా తనంతట తాను మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండి తీరాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మెయింటైన్ ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ అంటాం అనమాట. దట్ మీన్స్ టేబుల్ మస్ట్ మెయింటైన్ కన్స్ట్రైన్స్. టేబుల్స్ అనేవి కన్స్ట్రైన్స్ తనకు తాను ఇండివిజువల్గా మెయింటైన్ చేయాలి. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ కండిషన్స్ ఉపయోగించి రూల్స్ని చెక్ చేయడం వేరు, కన్స్ట్రైన్స్ని చెక్ చేయడం వేరు. టేబుల్స్ మస్ట్ హ్యావ్ కన్స్ట్రైన్స్. టేబుల్స్ అనేవి ఖచ్చితంగా కన్స్ట్రైన్స్ని మెయింటైన్ చేయాలి. అవి ప్రైమరీకి అవ్వచ్చు, ఫారెన్కి అవ్వచ్చు, చెక్ కన్స్ట్రైన్స్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రూల్ 10 డిస్ట్రిబ్యూటెడ్ ఇండిపెండెన్స్. దీన్ని డిడిబిఎంఎస్ అని కూడా అంటుంటారు, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. కొన్ని సందర్భాల్లో డేటాబేస్ యొక్క సైజు పెరిగినప్పుడు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ని మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉండేటప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే డేటాబేస్ని స్ప్లిట్ చేస్తాం. సో డేటాబేస్ని స్ప్లిట్ చేసి వేరే వేరే లొకేషన్స్లో పెడతాం. మొత్తం డేటాబేస్ని కాకుండా డేటాబేస్లో ఒక పార్ట్ ఆఫ్ ది డేటాబేస్ ఒక లొకేషన్లో, ఇంకో పార్ట్ ఆఫ్ ది డేటాబేస్ వేరే లొకేషన్స్లో పెడతాం. సైట్స్ అంటాం వాటిల్ని. ఇలా పెట్టేటప్పుడు యూజరు ఏదైనా డేటాని యాక్సెస్ చేసుకునేటప్పుడు పలానా చోట నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాడని యూజర్కి తెలియకూడదు. అంటే డేటాని ఏ లొకేషన్ నుంచి యాక్సెస్ చేసుకున్నా సరే అది సెంట్రలైజ్డ్ వెర్షన్లోనే తనకు వస్తుంది అనేటువంటి భావన వాడికి కలగాలన్నమాట. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. డిడిబిఎంఎస్లో ఏం జరుగుతుందంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తుంది. ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. సో ఒక చోట నుంచే అంత డేటాబేస్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఒక సైట్లో అంటే ముంబై తీసుకుందాం, ముంబైలో ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇంకో క్యాలికట్లో దానికి ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనేమో డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఎంప్లాయీస్ డేటా ఏంటి అని, ఈ ఎంప్లాయీకి సంబంధించిన డేటా నాకు ముంబై నుంచి వస్తున్న విషయం నాకు తెలియకూడదు. అలాగని చెప్పి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ క్యాలికటా నుంచి వస్తుందనే విషయం నాకు తెలియకూడదు. నేను యాక్సెస్ చేసుకునేటప్పుడు సైట్ సెంట్రలైజ్డ్ వెర్షన్లోనే నాకు యాక్సెస్ అవుతుందనే ఫీలింగ్ నాకు రావాలన్నమాట. అలా వచ్చేలాగా డేటాబేస్ క్రియేషన్ జరగాలి. డిస్ట్రిబ్యూషన్లో డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేసినా సరే యాక్సెసింగ్ అనేది సెంట్రలైజ్డ్ వెర్షన్లోనే యాక్సెస్ అయ్యే విధంగా యూజర్కి అక్కడ కలిగించాలన్నమాట అట్మాస్ఫియర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇండిపెండెన్స్. అంటే డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేసినా సరే యాక్సెసింగ్ మాత్రం సెంట్రలైజ్డ్ వెర్షన్లోనే జరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. దాన్ని అలాంటి క్యాపబిలిటీని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటెడ్ ఇండిపెండెన్స్ అంటాం. నేను పలానా సైట్ నుంచి నేను యాక్సెస్ చేస్తున్నాను, పలానా సైట్ నుంచి ప్రొడక్ట్ వస్తున్నాయి అనేటువంటిది యూజర్కి తెలియకూడదు ఆ విషయాన్ని. ఇది సెంట్రలైజ్డ్ మేనర్లోనే యాక్సెసిబిలిటీ ఉండాలన్నమాట డిస్ట్రిబ్యూషన్ చేసినా సరే. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఇండిపెండెన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ సబ్వర్షన్ రూల్స్. కొన్ని సందర్భాల్లో లో లెవెల్ యాక్సెసిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంటుంది డేటాబేస్ని. అంటే లో లెవెల్స్ అంటే కొంచెం ఒక్కొక్కసారి దాన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చి డేటాబేస్కి లో లెవెల్ యాక్సెసిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు అంటే దాని యొక్క లెవెల్ తగ్గిస్తాము. సో లో లెవెల్ పర్సన్స్కి యాక్సెసిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కొన్ని సందర్భాల్లో. అలా వచ్చినా సరే కన్స్ట్రెంట్స్ రూల్ వైలేట్ అవ్వకూడదు. అలా యాక్సెసిబిలిటీ ఇచ్చినా సరే కన్స్ట్రెంట్స్ రూల్స్ అనేటువంటి వైలేట్ అవ్వకూడదు అనమాట. కన్స్ట్రెంట్స్ రూల్స్ యాజిటివ్గా ఫాలో అవ్వాలి. డేటాబేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారకూడదు అనమాట. లో లెవెల్ యాక్సెసింగ్ ఇచ్చినా సరే. హై లెవెల్ యాక్సెసింగ్లు ఉంటే ప్రాబ్లమే లేదు. కానీ కొన్ని సందర్భాల్లో డేటాబేస్ని అంటే ఆథరైజ్ యూజర్స్ ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటారు. ఆథరైజేషన్ ఒక్కొక్కసారి అందరికీ ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడుతుంటుంది. అలాంటి అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళందరూ యూజర్స్ కూడా డేటాబేస్ని యాక్సెస్ చేసినా సరే కన్స్ట్రెంట్స్ రూల్ వైలేషన్ జరగకూడదు. అంటే ప్రైమరీకి అలా ఉండాలి, ఫారెన్కి ఇలా ఉండాలి. చెక్ కన్స్ట్రెంట్స్ ఖచ్చితంగా అదే మెయింటైన్ చేయాలి. సో రూల్స్ వైలేషన్, ఇంటిగ్రిటీ రూల్స్ వైలేషన్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండకూడదు. రూల్స్ ఫాలో అవ్వాలి తీరాల్సిందే. లో లెవెల్ యాక్సెసింగ్ ఇచ్చినా సరే అంటే ఆథరైజ్ యూజర్స్కి నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగి అంతమందికి యాక్సెసిబిలిటీ ఇచ్చినా సరే కన్స్ట్రెంట్స్ వైలేషన్ జరగకూడదు. కన్స్ట్రెంట్స్ అదేవిధంగా ప్రొసీడ్ అవుతూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ నాన్ సబ్వర్షన్ రూల్. సో దీస్ ఆర్ ద 12 రూల్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ బై EF కార్డ్ హూ క్రియేట్ రిలేషనల్ డేటా మోడల్. ఓకే, అంటే ఒక డేటాబేస్ని రిలేషనల్ డేటా మోడల్ అనాలి అంటే కనుక ఈ 12 రూల్స్ సాటిస్ఫై చేయాలి. అప్పుడే దాన్ని రిలేషనల్ డేటా మోడల్ అంటాడు అని చెప్పాడు. ఓకే, సో ఇప్పటి వరకు కూడా ఒరాకిల్ ఏదైతే ఉందో అది రిలేషనల్ డేటా మోడలే. అది 80.5 రూల్స్ని మాత్రమే సపోర్ట్ చేయగలిగింది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ EF కార్డ్ రూల్స్. థ్యాంక్ యూ.